డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి జోసా మరి ఎవరైతే పిఏఎఫ్ పే చేయలేదో జోసాకి సంబంధించిన డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరికి కూడా డేటు 25 ఈరోజు మరి 11 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పేమెంట్ చేయలేకపోయారో నిన్న 24వ తారీఖుని జస్ట్ జనరల్గా ఏంటంటే 24వ తారీఖుని సాయంత్రం 5 గంటలకి 5 PM క్లోజ్ అయింది అనుకున్నారు. కాకపోతే దీన్ని డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ అవకాశాన్ని వాడుకోండి. సార్ మేము పిఏఎఫ్ కట్టలేదు, పార్షియల్ అడ్మిషన్ కట్టలేదు. ఎందుకంటే పిఏఎఫ్ కడితేనే మీకు జోసాలో వచ్చిన సీటు నిలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏం లేదు. మరొకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. పిఏఎఫ్ మనకు 2 రకాల ఫీజులు ఉన్నాయి. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఉన్న వాళ్ళకు 2 రకాల ఫీజులు ఉన్నాయి. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, ఇది ఎస్సీ ఎస్టీ పిల్లలు 15,000 కట్టుంటారు, ఆల్రెడీ కట్టేశారు. తర్వాత ఓసీ పిల్లలు వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 కట్టారు కదా. ఈ కట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్ పిఐఎఫ్ కట్టాలా, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఎవరు కట్టాలి? ఎస్సీ ఎస్టీ పిల్లలు 20,000 కట్టాలి, 20,000 ఎస్సీ ఎస్టీ పిల్లలు. అదేవిధంగా 45,000 రూపాయలు ఓసీ పిల్లలు అదర్స్ కట్టాలి. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈరోజు మరి ఇప్పుడు 11 గంటల వరకు వీళ్ళు టైం ఇవ్వటం అయితే జరిగింది. 11 గంటలకి వరకు టైం ఇచ్చేసారు. మరి తొందరగా మరి అప్లై చేసుకోండి, త్వరగా మరి ఫీజు పే చేసేయండి. ఇక్కడ ఇచ్చేసారు కదా, లింక్ కూడా చాలా క్లియర్గా ఉంది. సార్ నాకు అవటం లేదు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు అవటం లేదు. ఏంటి సార్ అంటే ఇది ఇక్కడికి వెళ్ళేసి మరి 5 గంటలకైతే వీళ్ళు మరి ఇవ్వటం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. లేకపోతే మీరు సీటు కోల్పోవటం జరుగుతుంది. లేకపోతే ఈ సీట్ ఏం చేస్తారంటే సీశాప్కి మూవ్ అయిపోయింది, సీశాప్కి మూవ్ చేసేస్తారు. దయచేసి అందరూ 11 గంటల లోపు, ఇప్పుడు 11 గంటల లోపు నేను వీడియో చేస్తుంది 8 గంటలకి, 11 గంటల లోపు మీ యొక్క పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి దయచేసి. తర్వాత సీశాప్లో వచ్చిద్దని ఆలోచించండి, ముందు పేమెంట్ చేసేయండి. ఒకవేళ సీశాప్లో నచ్చకపోతే అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అమ్మ. మీకు సీశాప్లో సీటు నచ్చలేదా అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు క్యాన్సిల్లోకి వెళ్ళొద్దు, పేమెంట్ చేయకపోతే మీకు లాస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫీజు పిఐఎఫ్ డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇది గుర్తించగలరు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.